అలాగే ఇప్పుడు ఈ కుంభమేళాకి ఏర్పాట్లు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరపూరితమైన ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేసినామని వాళ్ళు చెప్పారు. ఈ పేపర్లలో ఫోటోలు వచ్చినాయి. ఏంటంటే గంగా నదిని లోపలికి తాత్కాలికంగా ఆక్రమించి తయారు చేసిన బ్రిడ్జీలు, ఆక్రమించి వేసినటువంటి కట్టల్లో పబ్లిక్ టాయిలెట్స్ అనేవి అక్కడ పెట్టడం, ఆ పబ్లిక్ టాయిలెట్లకి నుంచి పైపులు తీసుకెళ్లి గంగా నదిలో వదిలిపెట్టడం జరిగింది. ఎక్కడ భక్తులు స్నానం చేస్తారు ఆ పవిత్రమైన ప్రాంతంలో ఈ పనులు చేశారు. ఇన్ని కోట్ల మందిలో లక్షల మంది వాటిని వాడుకున్నారు. ఇప్పుడు ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా మనం చెప్తే మళ్ళీ దాని ఏమంటారు, హిందూ హృదయ సామ్రాట్లు బాధపడతారు, వాళ్ళ పార్టీలు వాళ్ళ మనుషులంతా హర్ట్ అవుతారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారి కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చింది. అవును, కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ వచ్చింది. ఏమని ఇచ్చింది రిపోర్టు? ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా ఉంది అని. నువ్వు ఓకే, నదులన్నింటినీ పైనుంచి కింద దాకా పొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇదేదో మోదీ ప్రభుత్వం చేసింది, ఇంకోటి ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం చేయని దానికి మనం ఎవరినైనా అంటున్న ఉద్దేశం కాదు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కాలుష్యం మనకు పెరుగుతోంది. ఎవరు కట్టెలు చేయట్లేదు. మనం మూసి పడైపోయింది, గోదావరి పడైపోయింది, కృష్ణా పడైపోయింది, సమస్తం కాలుష్యం చేసేసుకున్నాం మనం, కాలువల దగ్గర నుంచి నదుల దాకా. అది మనం అనుభవిస్తున్నాం. దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి చూడాలి. కానీ గంగాని క్లీన్ చేస్తాను నేను అని వచ్చాడు. గంగా పుత్రుడు అని కూడా చెప్పాడు. ఇది హిందువులు మామూలుగా ఎవరైనా ఇప్పుడు అల్లాహ్ అక్బర్ ఒక నినాదం ఉందనుకోండి, లేకపోతే మరొక నినాదం ఉందనుకోండి, దాన్ని ఇలా పొల్యూట్ కానివ్వరు. హరహర మహాదేవ్ అంటే ఎంత గొప్ప నినాదం. మరి హరహర్ మోదీ అనొచ్చా? హిందువుల హృదయాలు గాయపడలేదు, నా హృదయం గాయపడింది. ఎట్లా పెడతారు మీరు ఇలాగ? హరహర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ అని నినాదం ఇవ్వచ్చా మీరు? అంటే దేవుడితో సమానమైన ఆయన కూడా చెప్పినాడు, సరే ఆకాశం నుంచి నాకు నేను ఏదో కాజ్ తోటి పుట్టాను అనుకుంటున్నాను నేను అంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా ఎక్కిరిచాడు ఆయన. సరే అది వేరే సబ్జెక్ట్, దాని జోలికి పోవద్దు. కానీ హిందూ పార్టీలు మేమేం చేసినా హిందూయిజమే, నువ్వేం చేసినా తప్పే. అదే మీరు మాట్లాడుతూ ఎకోలి సంబంధించిన ఈ గంగా నదికి సంబంధించి నేను ప్రక్షాళన చేస్తానని ఒక మిషన్ ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు ఆయన. కానీ గంగా నదికి సంబంధించి నేను అనుకుంటున్నాను హిందువులు ఎవరిని పట్టించుకోవాలో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆయన జ్ఞానస్వరూప సనంద్ అనేటువంటి మహానుభావుడు, ఆయన సన్యాసి, కేవలం సన్యాసి కాదు, ఆశ్చర్యం అంటే ఆయన సైంటిస్ట్. అవును, సైంటిస్ట్ గా ఉండి ఐఐటిగా ఉండి చదువుకున్నటువంటి గంగా కోసం ప్రాణాలే 111 రోజులు నిరాహార దీక్ష. ఒక రోజు కాదు, 2018లో మోదీ గారు అధికారంలో ఉండగా జరిగిన సంఘటన. 111 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలిపెట్టాడు. నేను అంటాను ఆయన అది మా హిందువుల యొక్క ప్రతినిధి, మా బాధల గురించి ప్రాణాలు ఇచ్చిన మనిషి. ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన దండం పెట్టుకోవాలి. ఒక్క ఛానల్ కానీ ఒక్కడు కానీ ఈ హిందూ 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 శబ్దాలు ఎవడో ఆయన పేరు చెప్పడం ఎక్కడ నేను చూడలేదు. ఆ మహానుభావుడి పేరు తలుచుకోవాలి. ఆయన పోరాడిన 2018కి 2025 24 పోనీ ఎండింగ్, 24 ఎండింగ్ ఎంత 19, 20, 21, 22, 23, 6 ఏళ్ళు, 6 సంవత్సరాలు ఆయన చచ్చిపోయిన తర్వాత ఇవాళ కుంభమేళా నిర్వహిస్తూ ఉంటే ఈకోలి అనే బ్యాక్టీరియా కనిపించిందని మీ ప్రభుత్వం, మీ కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చింది. పోనీ శత్రువులు చేశారు, అమెరికా వాళ్ళు చేశారు, పాకిస్తాన్ వాళ్ళు చేశారంటే చిచ్చి వాళ్ళని అబద్ధాలు చెప్తున్నారు. లేకపోతే కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు, ఈ బ్రాండ్లను వేసేస్తారు కదా వెంటనే. కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు, నాస్తికులు ప్రచారం చేస్తారు, ముస్లింలు ప్రచారం చేస్తారు, మా వైభవాన్ని చూడలేక. ఈకోలి అనేటువంటి బ్యాక్టీరియా ఉంది, తమరి యొక్క కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఈకోలి అనే బ్యాక్టీరియా ఎక్కడా ఉండదు, ఉండేది మన యొక్క కమోడ్లో ఉంటుంది. అక్కడ వాటర్ తీస్తే ఉంటుంది. అది ప్రమాదకరమైన స్థాయిని మించింది, ఇక్కడ స్నానం చేయడం ప్రమాదం స్వయంగా కాలుష్య నియంత్రణ మండలి రిపోర్ట్ ఇచ్చినది. వాళ్ళకి ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. అధికార పక్షానికి వ్యతిరేకంగా అధికార సంస్థలు ఇవ్వడం ఎప్పుడో కానీ జరగదు. అంత ఉండి కూడా వాడు ఈ మాత్రం రిపోర్ట్ ఇచ్చాడంటే అసలు పరిస్థితి ఎలా ఉందో నేను అనుమానిస్తున్నాను. అసలు పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటేనే ఈ మాత్రం రిపోర్ట్ వస్తుంది. అటువంటి నదిలో కోట్ల మంది పవిత్ర స్నానం చేసేటువంటి నదిలో ఈ విధంగా మార్చినటువంటిది, ఆ విధంగా నిర్వహించిన దాన్ని ఒక నేరపూరితమైనటువంటి చర్య, హిందువుల పైన దాడిని బాధపడుతున్నట్టు. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ తరఫున చెప్పేది అంటే, మీరు చేసింది హిందువుల హృదయాలను గాయపరిచారు, మీరు దాన్ని చేయలేదు. పాకిస్తాన్ నోరు తెరిచి చూసాడంటే బహుశా దీనికి నోరు తెరిచాడు, అది ఇంకోటి ఎవడన్నా నోరు తెరిచాడు. ప్రపంచం ముందు సిగ్గుపోతున్నాం. ఇవాళ మనం నిర్వహించలేము, తొక్కేసలాటలు జరుగుతాయి, చివరికి రైళ్లు కూడా ఇవ్వలేము, రైళ్లలో కూడా తొక్కిసలాటలు జరుగుతాయి, రైళ్లకు కూడా చచ్చిపోతారు, ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు, ఏ రోడ్లు కూడా సక్రమంగా మెయింటైన్ చేయలేము. చివరికి గంగానది దేని గురించి అమ్మా తల్లి అని వెళ్ళాము, ఆ గంగానది పవిత్ర గంగానదిలో మునుగుతున్నటువంటి వాళ్ళు మనం ఈకోలి బ్యాక్టీరియా ఉన్నటువంటి ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో, అది కూడా మనుషులు చేసిన దానివల్ల, ప్రభుత్వాలు చేసిన దానివల్ల ఇలా జరిగింది అంటే దీన్ని ఏమనాలని
చాలా అభ్యంతరకరమైన. దీని గురించి ప్రాసిక్యూట్ చేయాలి అసలు ఈ నేరం చేసినటువంటి వాడు. నా అభిప్రాయం చెప్తాను. ఓకే, మీరంతా కూడా ఇది మోడీ గారు అనగానే మీరు వస్తున్నారు, వాస్తవంగా చెప్తున్నాను, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా పొల్యూషన్ అయింది, మోదీ హయాంలో ఎందుకు చెప్తాం, ఎప్పటి నుంచో అవుతుంది పొల్యూషన్. అప్పుడు కూడా ఒక నిగమానంద అనేటువంటి ఒక ఆచార్యులు వారు, ఆయన కూడా 111 రోజులు 112 రోజులు నిగమానంద సరస్వతి గారు సుదీర్ఘమైనటువంటి నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు. అది జరిగింది ఎప్పుడు 11లోనే ఎప్పుడు జరిగింది. అప్పటికి ఈయన అధికారంలో రాలేదు. అంతకుముందు కూడా కొంతమంది యాక్టివిస్టులు దీని మీద కృషి చేసినటువంటి మహానుభావులు అందరూ ఉన్నారు. గంగా శుద్ధి వాళ్ళందరికీ కూడా దండం పెట్టుకుంటాం. అసలు ఈ పర్యావరణ ఉద్యమకారులు సుందరలాల్ బాగుండ దగ్గర అంతా కూడా అన్నిటి శుద్ధి మాట్లాడినటువంటి అందరికీ దండం పెట్టుకుంటాం. చాలా మంచి పని చేస్తున్నారండి. అంటే హిందువులు అర్పించినటువంటి సాధువుల్ని, సన్యాసుల్ని, విజ్ఞానవేత్తల్ని, పర్యావరణకారుల్ని తలుచుకోవడం మానేసి రాజకీయ నాయకులు ఎందుకు వాళ్ళ వెనకాల ఎందుకు పడతామని అడుగుతున్నాను. అంటే మనం బీజేపీని, మోడీని విమర్శిస్తున్నామంటే కాంగ్రెస్ హిందువులందరినీ వెళ్ళి నమ్మాల్సిన పార్టీ కాదు. నేనేమంటానంటే రాజకీయాలు వేరు, మతం వేరు. రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా స్వార్థం, ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి. దాని గురించి ఎన్ని మాట్లాడారు మన సీఎం గారు, మనం స్వయంగా చెప్పాడు కదా, తప్పట్లేదు మా భాష కూడా మేము రకరకాలుగా మాట్లాడుతున్నాం. చాలా అధికారాల అంతంలో వచ్చిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు చెప్తారు మేము చాలా రకాల మాటలు చెప్పాం, ఓట్లు వేయించుకోవడానికి ఆ క్షణంలో ఏది పడుతుంది మాట్లాడతారు. ఇవాళ ఇటువంటి స్వార్థపరుల్ని హిందువుల ప్రతినిధులుగా, హిందువుల పార్టీగా, కాంగ్రెస్ హిందువుల పార్టీ కాదు, బీజేపీ హిందువుల పార్టీ కాదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. అంటే దీన్ని హిందువులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. హిందువులంతా అర్థం చేసుకోవాలి, మన పార్టీ కాదు, అలాగని కాంగ్రెస్ కూడా కాదు, రాజకీయ పార్టీలే. హిందువుల ప్రతినిధులు ఎవరు, హిందువుల విలువలు ఏమిటి, హిందువుల ప్రాచీనత అది మనం అర్థం చేసుకున్నాం. నేను ఇది ఒకటి హిందువులు కాదు, ముస్లింస్ కూడా చెప్తున్నాను. నేను ముస్లింలు మజ్లిస్ మా పార్టీని ఎందుకు అనుకుంటారు, ఎవరి గురించి అనుకుంటారు? ముస్లింలు రాజకీయ పార్టీ ఎందుకు, అసలు మతాలకు పార్టీలు ఎందుకండి? మతాలని రాజకీయాలు విడదీయాల్సిందే, చాలా తప్పది. ఇప్పుడు ఏం చేశాడు వాడు కూర్చుని అక్బరుద్దీన్ ఓవైసీ అనేటువంటి వాడు పావుగంట టైం ఇస్తే మొత్తం హిందువులను నరికి పడేస్తామని పిచ్చి మాటలు మాట్లాడు. ప్రాపర్గా దాన్ని నేర విచారణ జరిగి సరైన ఛార్జ్ షీట్ వేయక, లేదా ఏదో కొమ్మక వల్ల బతికి బట్టకట్టాడు కానీ న్యాయస్థానం శిక్ష పడాల్సిందే. అటువంటి ఎవిడెన్స్ ఉండింది ఆ రోజు. అది ఎట్లా జరిగింది నాకు తెలియదు. నేనేమంటానంటే ఈ ఒక్క స్టేట్మెంట్ వల్ల ఈ దేశంలో కోట్ల మంది ముస్లిమ్స్ ఏ పరిస్థితిలో ఉన్నారు, ఎంత బాధపడ్డారు. నీ వల్ల ఎలిమినేట్ అయ్యారు కదా. ఎవడో పిచ్చి మాటలు మాట్లాడతాడు, మోదీని చంపేస్తాను, ఇది నేను చూశాను వీడియోలు, మోదీని చంపేయాలి, అమిత్ షాని చంపేయండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి వాడు వీడియో పెట్టాడు. ఓ మొల్ల ఈ దరిద్రుల వల్ల ఎంత నష్టపడుతున్నాను. దయవుంచి మనం చేతులు జోడించి మాట్లాడాల్సింది అంటే రాజకీయ నాయకులు ఈ మతాలకు దూరంగా ఉండండి, ముస్లిం రాజకీయ నాయకులు దూరంగా ఉండండి, హిందూ రాజకీయ ఏ పార్టీని మన ముస్లిం పార్టీ, మన హిందూ పార్టీ అని కూడా మానేరు. ముస్లింస్ మానేయాలి, హిందువులు మానేయాలి. నేను ఒక్క హిందువుల గురించి మాట్లాడలేదు, మాట తప్పు. బీజేపీ మన పార్టీ కాదు, కాంగ్రెస్ మన పార్టీ చెప్పడానికి నేను సిద్ధంగా లేను.